నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇసుక, మట్టి, అదేవిధంగా పీడిఎఫ్ రైస్, ఈ మూడు విచ్చలవిడిగా ఈ జిల్లాల్లో సాగుతుందనేది అందరికీ తెలిసిన, సాక్షాత్తు ప్రభుత్వానికి కూడా తెలిసిన నగ్న సత్యంగానే భావించవచ్చు. మరి నిన్ననే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ పీడిఎఫ్ రైస్ మీద ఉక్కుపాదం మోపాలనే సంకల్పంతో మరి కాకినాడ పోర్టుకు వెళ్ళి, పోర్టు ద్వారా బ్లాక్లో ఎక్కడైతే ఈ యొక్క పీడిఎఫ్ రైస్ అక్రమంగా తరలి వెళ్తుందో అవన్నీ కూడా స్వయంగా పరిశీలించారు, అధికారులని హెచ్చరించారు, ఆగ్రహించారు. మరి ఇలాంటి పరిణామాలకి చోటు చేసుకోవడానికి వీల్లేదు. పీడిఎఫ్ రైస్ అక్రమంగా తరలిస్తే ఎవరైనా సరే చట్టానికి లోబడి, చట్టబద్ధతతో, లేకపోతే ఎవరైతే ఈ తప్పుడు ఆలోచనలతో అక్రమంగా బియ్యం రవాణా చేస్తారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడదు అన్నట్టుగా ఒక హెచ్చరిక అయితే చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలో దిగడంలో ఉన్న రాజకీయం, లేదంటే 5 నెలల పాటు మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా దూకుడు పెంచడంలో ఉన్న ఆంతర్యం ఏంటనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు గత 5 నెలలుగా ఎక్కడ కూడా నోరు మెదపలేదు, సౌమ్యంగా ఉన్నారు. అధికారం అంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, క్యాబినెట్ అంతా కూడా, ప్రభుత్వం కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వం యొక్క పనితీరుని 5 నెలల పాటు సూక్ష్మంగా గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఇక మౌనంగా ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారికి అంచనాగా కనిపిస్తుంది. మరి రాష్ట్రంలో మౌనంగా ఉంటే సహజంగా రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా కూడా ప్రజల్లో కొంత, ఆ పార్టీల పట్ల ప్రజల్లో కొంత ఆలోచన విధానాలు మారే అవకాశం లేకపోలేదు. మరి అధికారంలో ఉన్న టీడీపీ అంటే కూటమి ప్రభుత్వమే, కానీ ఆధిపత్యం, పరిపాలన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పరిపాలన రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. మరి ప్యారలర్గా జనసేన, మరి బీజేపీ కూడా వాళ్ళ పార్టీలకు ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు 5 నెలలు వెయిట్ చేసి ఇక పంజా విప్పాలని ఆలోచన చేస్తూ దూకుడిని పెంచే విధంగా అడుగులు వేస్తారనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుతో ఆగుతారా? ఎవరైతే ప్రతిపక్ష పార్టీస్ అంటే వైఎస్ఆర్సీపీ చెందిన నాయకులు టార్గెట్గా పెట్టుకుని మరి ఉభయ గోదావరి జిల్లాలు అంటే కాకినాడ వెళ్ళారు. అదేవిధంగా సివిల్ సప్లై అంటే పౌర సరఫరా శాఖలో జరిగిన అవినీతి పైన, అవకతవకల పైన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు. మరి కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి జిల్లా అయిపోయింది, తరువాత మిగిలింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతి, అవకతవకల పైన మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి ఎక్కడెక్కడ ఈ దోపిడీ జరిగింది, అక్రమంగా పీడిఎఫ్ రైస్ని తరలిస్తున్న ముఠాలు ఎవరు, గత 5 ఏళ్లలో ఈ ముఠాకి నాయకత్వం వచ్చిన నాయకులు ఎవరు అనే వాటిపైననే పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరి అతి త్వరలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పర్యటించి అక్రమంగా తరలి వెళ్తున్న బియ్యం రవాణాని అడ్డుకునేందుకు, ఎవరైతే అరాచకాలకి అడ్డాగా మారుస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కట్టడి చేసి ప్రభుత్వంలో ఉదాసీన వైఖరి అవలంబించదు, తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదు అనే ఒక హెచ్చరిక పవన్ కళ్యాణ్ గారు చేయాలనే తలంపు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనను బట్టి. మరి ఈ పర్యటనలు ఈ గోదావరి జిల్లాలకే పరిమితం చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? రాష్ట్రం అంతా పర్యటిస్తారా? మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పీడిఎఫ్ రైస్ అక్రమంగా రవాణా జరుగుతున్నది ప్రభుత్వంలో పెద్దలకు కూడా తెలియదేం కాదు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల ఉన్నతాధికారులకు తెలియంది కాదు. ఎక్కడికాడే నామమాత్రంగా తనిఖీలే జరుగుతాయి తప్ప పూర్తిగా అరికట్టే విషయంలో ఎక్కడో కొంత అలసత్వం కనిపిస్తుంది అనేది మరి ఇటీవల కాలంలో చాలా టన్నుల కొద్దీ పీడిఎఫ్ రైస్ అక్రమంగా తరలి వెళ్తున్న సంఘటనలు మొక్కుబడిగా తనిఖీలు చేసి 2 క్వింటాలు 5 క్వింటాలు అని చెప్పి స్వాధీనపరచుకొని చెప్పి కొంత మీడియాకు ఒక సమాచారం ఇచ్చి ఇలా చేసామని చెప్పి
మరి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫలితాలు అయితే ఆశించిన స్థాయిలో ఉండడం లేదనేది అందరికీ తెలిసిన విషయాలు. మరి పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాల మీద కేంద్రీకరించారు, దృష్టి పెడుతున్నారు. అధికారం ఉంది, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యంగా గోదావరి జిల్లాపైనే ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గోదావరి జిల్లాలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన కొరడా జూలిపించేలా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయబోతున్నారు. మరి కాకినాడ పోర్టు పర్యటనే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. మరి త్వరలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి ఈ పీడిఎఫ్ రైస్ అక్రమ రవాణాకి బాధ్యులు ఎవరు, గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు, మరి సివిల్ సప్లై శాఖలో మంత్రిగా గతంలో పనిచేసిన ఆ శాఖలో జరిగిన అవతాకుల అవినీతి పైన కూడా పవన్ కళ్యాణ్ గారు కొరడా జులిపించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వారంలోనే అంటే నెక్స్ట్ వీక్లో పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించి పీడిఎఫ్ రైస్ అక్రమ రవాణాకి బ్రేక్ వేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అవుతారా, ఆర్భాటంగా 1-2 తనిఖీలు చేసి అందరితో ఫుల్ స్టాప్ పెడతారా? పవన్ కళ్యాణ్ గారి యొక్క తనిఖీలతో బియ్యం అక్రమ రవాణా ఆగుతుందా? మరి అలాంటి వ్యక్తులు తన ప్రతాపాన్ని చూపించకుండా మరి అదే రాజకీయ నాయకులతో రికమెండేషన్ లేకుండా ఉండగలరా? వీటన్నిటికీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మరి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన మరి ఏ విధంగా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆదేశాలు ప్రభుత్వంలో ఏ మేరకు అమలు జరుగుతున్నాయో, కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందో చూడాలి. త్వరలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే పర్యటన గురించి కూడా చూడవలసిన అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు వస్తే కానీ అధికారుల్లో చలనం ఏ విధంగా వస్తుందో చూడాలి. మరి 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.